మొన్నటి వరకు మైథాలజీ మూవీస్ అనేది ట్రెండ్ మాత్రమే, కానీ ఇప్పుడు మ్యాండటరీ. ఎప్పుడైతే బాలీవుడ్ రామాయణాన్ని టాలీవుడ్ వారణాసిని అనౌన్స్ చేసిందో ఇప్పుడు అందరి చూపు యంగ్ టైగర్ చేయబోయే పౌరాణికం పైనే ఉంది. ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ వచ్చి ఆ గుడ్ న్యూస్ షేర్ చేస్తాడని పాన్ ఇండియా ఎదురు చూస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనేది నిన్నటి వరకు మిస్టరీ. కానీ ఇప్పుడు పాన్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న మూవీని తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. తన కెరీర్ లో మొదటిసారి పూర్తి స్థాయి పౌరాణికం తీస్తున్నాడు. మహేష్ బాబును శ్రీరాముడిగా చూపించబోతున్నట్లు ప్రకటించాడు. ఆల్రెడీ రణబీర్ కపూర్ నటిస్తున్న రామాయణంపై ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. మైథాలజీ మూవీస్ లో ఇదో ట్రెండ్ మూవీగా నిలవనుందని అందరూ అనుకుంటూ ఉండగా రాజమౌళి అంతకు మించి అన్నట్లు వారణాసిని అనౌన్స్ చేశాడు. ఇదే స్పీడ్ లో ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్ దర్శకత్వంలో తాను నటించబోయే మైథాలజీ మూవీని అనౌన్స్ చేస్తాడని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అతని అభిమానులు. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో తెరకెక్కే పౌరాణిక చిత్రం రామాయణ చిత్రాన్ని మించి ఉండబోతోంది అంటూ గతంలోనే ప్రకటించాడు నాగవంశీ. దీంతో ఎన్టీఆర్ నటించే గాడ్ ఆఫ్ వార్ మూవీపై పాన్ ఇండియా వైడ్ గా భారీ అంచనాలు ఉన్నాయి. ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ గురించి ఎదురు చూపులు మొదలయ్యాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.